గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారా? మనం ఎక్సైజ్ 2.2 వరకు కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. మొత్తం అవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చాయా? పర్ఫెక్ట్గా వస్తే వాటిని మీరు ఏం చేస్తారు అని అంటే క్లాస్ వర్క్లో నీట్గా రాసేసారు కదమ్మా. హోంవర్క్లో మీకు మీరే ఒక 2-3 ప్రాబ్లమ్స్ తీసుకొని ఎస్టీ లాగా పెట్టుకోండి. ఆ ఎస్టీ లాగా పెట్టుకొని మీరు చేసినటువంటి ఆన్సర్స్ని నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? ఓకే, మనము ఈరోజు 2.3 స్టార్ట్ చేద్దాం. సెకండ్ చాప్టర్లోనే 2.3 నెక్స్ట్ ఎక్సైజ్. దెన్ లెట్ us స్టార్ట్ ద క్లాస్. హియర్ ఎక్సైజ్ 2.3. 2.3లో సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఏమంటున్నాడంటే ఇక్కడ మనము ఎస్టర్డే వరకు మనము వన్ సైడే వేరియబుల్ ఉంటే సాల్వ్ చేయడం నేర్చుకున్నాం కదా. ఇక్కడ బోత్ సైడ్స్, దట్ మీన్స్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్, బోత్ సైడ్స్ వేరియబుల్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్? సో ఈరోజు డేట్ వేసి మీరు ఏం చేస్తారంటే ఎక్సైజ్ 2.3 అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నామా. ఫస్ట్ వన్ చేసేద్దాం. 7x - 5 = 2x. 7x, ఫస్ట్ వన్ 7x - 5 = 2x. Here we write like terms in one side, unlike terms in one side. చూడండి, లైక్ టర్మ్స్ ఏంటి ఇక్కడ 7x అండ్ 2x కదా. సో ఈ లైక్ టర్మ్స్ని అంటే వేరియబుల్ ఉన్నటువంటి నెంబర్స్ని మనం ఒక సైడ్ రాసుకుందాం. కాన్స్టెంట్ వరకు ఉన్న నెంబర్ని ఇంకొక సైడ్ తీసుకొని వెళ్ళిపోదాం. దెన్ హియర్ 7x ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ -2x + 2x becomes -2x. ఈ మైనస్ ఈక్వల్ టు +5 అంతే కదమ్మా. ఈ -5ని ఇటువైపు తీసుకొస్తే +5 అవుతుంది. -7xని -2xని ఇటువైపు తీసుకొస్తే +2x తీసుకొస్తే -2x అవుతుంది. ఓకేనా? హియర్ 7x - 2x, 7x - 2x = 5x = 5. Here 5x = 5. Then x = 5/5. 5 ones are 5, 5 ones are 5. Then x = 1. ఓకేనా? ఇలా మనము సింప్లిఫై చేయాలి. సెకండ్ వన్ 5x - 12 = 2x - 6. మనం ఇప్పుడు లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర కంటే వేరియబుల్స్ మొత్తం ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఇంకొక సైడ్ రాసుకుందాం. సో ఇక్కడ వేరియబుల్ ఉంది కదమ్మా, ఈ వేరియబుల్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. 5x - 12 + 2x becomes -2x. Here -6. Okay. Here 5x - 2x -12ని అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ -12 becomes +12. సో హియర్ ఈక్వల్ టు -6 + 12. ఈ -12 అటువైపు అవుతుంది కదా, +12 అవుతుంది. ఇక్కడ ఉండే నెంబర్ ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉండే నెంబర్ ఏమవుతుందంటే ట్రాన్స్పోజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే. 5x - 2x సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై ద సాల్యూషన్. 5x - 2x = 3x = -6 + 12. ఒకదానికి మైనస్ ఉంది, ఇంకో దానికి ప్లస్ ఉంది కదా. అప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు బిగ్ నెంబర్కి ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి +6. ఓకే. x = 6/3. 3 ones are 3, 3 twos are 6. Then x = how much? 2. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ థర్డ్ వాల్యూ 7p - 3. థర్డ్ వన్ 7p - 3 = 3p + 8. 3p + 8. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద వేరియబుల్. హియర్ ద వేరియబుల్ ఈస్ p. ఓకేనా? సో
మనం ఏం చేద్దాం, వేరియబుల్స్ అన్నీ కూడా ఒక సైడ్ రాసుకుందాం, కాన్స్టెంట్స్ అన్నిటిని అనదర్ సైడ్కి పంపించేద్దాం. సో ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ +3 becomes -3. హియర్ 7p -3p ఇటువైపు వస్తుంది కదమ్మా 3p. ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ 8. ఓకే, ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ +-3 becomes, ఇక్కడ కాన్స్టెంట్స్ రెండు ఒక దగ్గర ఉంచుకుంటున్నాం, వేరియబుల్స్ రెండు ఒక దగ్గర ఉంచుకుంటున్నాం, కాన్స్టెంట్ నేమో అనదర్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. దెన్ 8 + 3. ఓకే, 7p - 3p హౌ మచ్ 4p. ఓకే, 4p ఈక్వల్ టు 8 + 3 11. 8 + 3 11 ఏమ్మా, 8 + 3 11, 9 10 11. ఓకే, హియర్ p ఈక్వల్స్ 11/4. కటింగ్ పోతాయా, కటింగ్ పోవు కాబట్టి అలా లీవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? 8m + 9 8m + 9 ఈక్వల్ టు 7m + 8. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర తెచ్చుకోవాలి, వేరియబుల్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, 8m - 7m 8m + 9 - 7m ఈక్వల్ టు 8. After transposing 8m - 7m ఈక్వల్ 8 - 9. ఈ +9 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -9 అవుతుంది కదా. సో +9 after transposing +9 becomes -9. Then 8m - 7m ఈక్వల్ టు m 1m కదా, 1m అంటే 1 × m 1m ఈక్వల్ టు -1. బిగ్ నెంబర్కి మైనస్ వాల్యూ ఉంది కాబట్టి. దెన్ 1 × m m ఈక్వల్ టు -1. ఓకే చిల్డ్రన్, లెట్స్ రైట్ ద ప్రాబ్లమ్స్. Next, 7z + 13 ఈక్వల్ టు 2z + 4. హియర్ ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ మనం ఏం చేద్దాం, వేరియబుల్స్ అన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చుకుందాం. 7z + 13 హియర్ +2z becomes -2z. Then -2z is equal to 4. Here 7z -2z, ఇది ఇక్కడ కాన్స్టెంట్ -13 ఉంది కదమ్మా, దాన్ని మనం ఏం చేద్దాం, అప్పటికి పక్కకి ట్రాన్స్పోజ్ చేద్దాం. దెన్ 14 - 13 హియర్ +13 becomes -13. దెన్ 7z - 2z ఈక్వల్ టు 5z. దెన్ హియర్ 4 - 13 మీన్స్ ఇక్కడ చూడండి 13 మైనస్ ఉంది కదమ్మా. సో మైనస్ వాల్యూ బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కదా, సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా మైనస్లోనే ఉంటుంది. ఇప్పుడు 4 - 13 ఏమవుతుంది, 13 అంటే 7 + 4 అంతే కదా, 7ఏనా. చూడండి 5 6 7 8 9 10 11 12 13 9 4 హియర్ -9 మైనస్ వస్తుంది కదమ్మా, -9. దెన్ z is equal to -9/5. ఓకేనా, హియర్ z value is -9/5. దెన్ 6th one, 9y + 5 ఈక్వల్ టు 15y - 1. 15y - 1. ఓకే, హియర్ after transposing 9y + 5 - 15y ఈక్వల్ టు -1. ఈ 15y ఈ ఇక్కడ తీసుకొచ్చా, +15y - 15y అయింది. ఓకేనా, సో ఇప్పుడు 9y కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఒక పక్కకు తీసుకెళ్దాం. కాన్స్టెంట్స్ అన్నీ మనం ఒక పక్కకు తీసుకెళ్తే అప్పుడేమవుతుంది, ఇప్పుడు చూడండి 9y - 15y హౌ మచ్ 6y. సో హియర్ బిగ్గర్ నెంబర్కి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి మనం కూడా బిగ్గర్ నెంబర్కి వచ్చిన ఆన్సర్ కూడా నెగిటివే పెడతాం. -6y 6y is equal to -6.
Okay, here minus minus gets cancelled. 6y is equal to 6. Y is equal 6 by 6. Then 6 is equal to 1. Therefore, y is equal to how much? 1. Okay, na children? Next one. 7th one. 3x plus 4 is equal to 5 into x minus 2. 3x plus 4 is equal 5 into x minus 2. ఇక్కడ చూడండి ఫస్ట్ మనము ఆర్హెచ్ఎస్ చూసుకుంటే ఆర్హెచ్ఎస్ సైడ్లో మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు బ్రాకెట్ని ఎలిమినేట్ చేయాలి. బ్రాకెట్ని ఎలిమినేట్ చేయాలంటే 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 5 2 10. 3x ప్లస్ 4 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 5x మైనస్ 10. ఇప్పుడు మనము ట్రాన్స్పోజ్ చేసుకుందాం. వేరియబుల్స్ అన్నీ కూడా ఒక పక్క తీసుకొచ్చేసుకుందాం. నెక్స్ట్ కాన్స్టెంట్స్ అన్నిటిని కూడా ఇంకొక పక్క తీసుకొచ్చుకుందాం. 3x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ మైనస్ 10 మైనస్ 4. ఈ ప్లస్ 4 అటువైపు వెళ్తే మైనస్ 4 అవుతుంది. ఓకే, 3x మైనస్ 5x 3x మైనస్ 5x హౌ మచ్? 3xలో నుంచి 5x తీసేస్తే మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 minus 4 minus 14. Here minus minus gets cancelled. 2x is equal to 14. X is equal to 14 by 2. 2 1s are 2, 2 7s are 7. Then x is equal to 7. Okay na? Right. Next one. 3 of t minus 3. 3 of t minus 3. 3 of t minus 3 equal to 5 into 2t minus 1. 5 into 2t minus 1. 3 of t 3t minus 3 3s are 9. Here 5 of 2t 5 2s are 10t minus 5 into 1 5 minus 5. Okay, after transposing 3t minus 10t equal to minus 5 plus 9. రెండు ఒకేసారి తీసుకొచ్చేసా చూడండి. ఈ 3కి ఈ మైనస్ 10t ఎల్హెచ్ఎస్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 10t ఏమవుతుంది? మైనస్ 10t అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ హియర్ మైనస్ 5 అలాగే ఉంది. ఇక్కడ మైనస్ 9 మనం ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 9 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 3t మైనస్ 10t హియర్ మైనస్ 7t ఈక్వల్ టు మైనస్ ఎందుకు వచ్చిందమ్మా? 10t అనేది బిగ్గర్ కదా, బిగ్గర్లో నుంచి మనం స్మాలర్ని తీసేస్తే మనకి స్మాలర్లో నుంచి బిగ్గర్ని తీసేస్తే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, హియర్ మైనస్ 5 ప్లస్ 9 అంటే 4. ఇక్కడ ఏమవుతుంది? t ఈజ్ ఈక్వల్ 4/7. ఈ నెగిటివ్ని అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 4/7 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ హియర్ 5 of p minus 3 ఈక్వల్ టు 3 of p minus 2. ఓకే, చూడండి ఒకసారి. 5 into p 5p minus 5 3s are 15 is equal 3 into p 3p minus 3 2s are 6. After transposing 5p minus 15 minus 3p is equal to minus 6. Here 5p minus 3p is equal to minus 6 plus 15. Okay, 5p minus 3p 2p equals minus 6 plus 15. అంటే ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉందంటే ఏం చేయాలి? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 9. దెన్ p ఈజ్ ఈక్వల్స్ 9/2. నెక్స్ట్ వన్ 5 of z plus 3. 5 of z plus 3 equal to 4 of 2z plus 1. 2z plus 1. Here 5 of z plus 3. We added the brackets. Then 5 into z 5z plus 5 3s are 15 is equal 4 into 2z
8z plus 4 ones are 4. 5z after transposing 5z minus 8z is equal plus 4 minus 15. ఈ ప్లస్ 15 అటువైపు పంపించానమ్మా మైనస్ 15 అయింది. ఈ 8z ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 8z అయింది. మీకు అర్థమవుతుందా ట్రాన్స్పోజింగ్ అనేవి? ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది మైనస్ 3z. ఎందుకు అంటే 5z లో నుంచి 8z తీసేస్తే మైనస్ 3z ఈజ్ ఈక్వల్స్ 4 మైనస్ 15 ఏమవుతుంది మైనస్ 11 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మైనస్ మైనస్ బోత్ ఆర్ మైనస్ వాల్యూస్, సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. Then 3z is equal to 11, z is equal to 11 by 3. That is the answer. Okay children, next. నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ 15 of x minus 1 plus 4 of x plus 3 equal to 2 of 7 plus x. Okay children, simplify this. Here 15, eliminate the, first of all we simplify the brackets, then we eliminate the brackets. So 15 into x, 15x, minus into minus plus, sorry minus 15 ones are 15, here plus 4 into x, 4x, plus 4 3s are 12, here 2 7s are 14, then plus 2 into x, 2x. Okay, I write to variables all are one side, then 15x plus 4x plus, sorry 15x plus 4x minus 15 plus 12, after transposing minus 2x is equal to 14. Okay, here 15x plus 4x minus 2x. కాన్స్టెంట్స్ అన్ని కూడా అటువైపు తీసుకెళ్తున్నాను. వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తీసుకొచ్చుకున్నా కదమ్మా, కాన్స్టెంట్ని కూడా తీసుకెళ్తున్నా. హియర్ 14 minus 15 becomes plus 15 plus 12 becomes minus 12. Okay, 15 plus 4x, how much? 19x. Okay na, 19x minus 2x, 17x. 17x is equal to 14 plus 15, 29. 29 minus మీకు ఇంకా ఇక్కడ డౌట్ ఉంటే ముందు ఎడిషన్ చేసుకోండి. 19x minus 2x is equal 29 minus 12. ఇక్కడ ప్లస్ వాల్యూని యాడ్ చేశాను, మైనస్ని అలాగే ఉంచుకున్నాను. ఇక్కడ ప్లస్ వాల్యూని యాడ్ చేశాను, మైనస్ వాల్యూని అలాగే ఉంచుకున్నాను. ఓకే, హియర్ 19x minus 2x, 17x is equal 29 minus 12. How much? 17. Okay, now 9 minus 2, 7, 2 minus 1, 1. Then x is equal to 17 by 17. 17 ones are 17, 17 ones are 17. Then x is equal to 1. నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ వన్ 3 of 5z minus 7 plus 2 of 9z minus 11 is equal 4 into 8z minus 7 minus 111. Okay na children, here we simplify this. Here first of all eliminate the brackets. 3 into 5z, 3 5s are 15z. Then write the here 15z minus 3 7s are 21. 3 7s are 21 plus 2 9s are 18z. 18z minus 2 11s are 22. Here 4 8s are 4 into 8. 4 8s are 32z. 32z minus 4 7s are 28 minus 111. Okay na? So I write to variables in one side and the constants in another side. So here 15z plus 18z, here minus 21 minus 22. After transposing plus 32z becomes minus 32z. Here 20 minus 28 and
minus 111. Here 15z plus 18z minus 32z. After transposing constants all are transposed to RHS side. Then minus 28 minus 111 plus 21 plus 22. Here minus 21 becomes plus 21. Minus 22 becomes plus 22. Okay na children? Then 15z plus 18z. How much? 8 plus 5, 13. 1 plus 2, 3. 2 plus 1, 3. 33z minus 32z equal to. First of all, we added both negative values and both positive values. Here minus 28 minus 111 means minus 139 plus 21 plus 22, 43. Okay children, here 33z minus 32z is equal to z. But that means 1z equal to z. Z equals 139 minus 43. 9 minus 3, 6. 13 minus 4, 9. Here negative value ఉంది కదమ్మా బిగ్గర్కి. దెన్ బిగ్గర్కి నెగిటివ్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ కూడా నెగిటివ్లోనే వస్తుంది. Z is equal to minus 96. That is the answer. క్లియర్ కదా చిల్డ్రన్? ఇంకా మీకు రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదమ్మా. ఆ 2 ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేయండి. చేసినటువంటి ప్రాబ్లమ్స్ని నాకు వాట్సాప్ చేయండి. అవి రైటా రాంగ్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతుంది కదా? ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు విన్నారు కదా. క్లాస్ వర్క్లో రాసేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే చూడకుండా చేయండి. చూడకుండా చేసి ఇచ్చేటువంటి హోంవర్క్ని హోంవర్క్ నోట్స్లో చేసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైటా రాంగ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.